అందరికీ నమస్కారం. ఈ విశాల విశ్వంలో ప్రతి మనిషికి ఎన్నో బంధాలు ఉంటాయి. కానీ ఎలాంటి స్వార్థం లేని పవిత్రమైన బంధం కేవలం తల్లిదండ్రులతో మాత్రమే సాధ్యం. మనం పూజించే ముక్కోటి దేవతలు మనకు కనిపించరు, కానీ నడిచే దేవతలుగా మన కళ్ళ ముందే మన అమ్మా నాన్న కనిపిస్తారు. ద్వాపర యుగంలో లీలామానుష విగ్రహుడైన ఆ శ్రీకృష్ణుడు తన జీవితం ద్వారా, తన బోధనల ద్వారా తల్లిదండ్రుల స్థానం ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పారు. ఆ పరమ సత్యాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఒకచోట అర్జునుడితో అంటారు, అర్జున, కొండలు కోనలు దాటి నదుల్లో మునిగి రాతి విగ్రహాల ముందు మోకరిల్లే కంటే ముందే నీ ఇంట్లో ఉన్న వృద్ధులైన కన్నవారిని దర్శించుకో. ఎందుకంటే దేవుడి గుడి కంటే తల్లిదండ్రులు ఉన్న ఇల్లే గొప్ప పుణ్యక్షేత్రం. నవమాసాలు తన రక్తాన్ని అమృతంగా మార్చి బిడ్డకు ప్రాణం పోసే తల్లి, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం తన ఆయుష్ను కరిగించే తండ్రి, వీరిద్దరూ ప్రత్యక్ష నారాయణులు. కన్నవారిని కంటికి రెప్పలా చూసుకునే బిడ్డ కోసం భగవంతుడే స్వయంగా వెతుక్కుంటూ వస్తాడు. జగత్తు మొత్తానికి గురువైన శ్రీకృష్ణ పరమాత్ముడు తన సొంత జీవితం ద్వారా మనకు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఆయన పుట్టింది దేవకీ వసుదేవులకు, పెరిగింది యశోదానందనుల చెంత. శ్రీకృష్ణుడు చక్రవర్తి అయిన తర్వాత కూడా తన ఇద్దరు తల్లులను, ఇద్దరు తండ్రులను సమానంగా గౌరవించారు. కంసుడి చెరసాల నుండి తన కన్నవారిని విడిపించినప్పుడు ఆ దేవదేవుడు వారి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. మిమ్మల్ని ఇన్నాళ్ళు కాపాడలేకపోయాను, నన్ను క్షమించండి అన్నాడు. లోకాలను ఏలే ఆ కృష్ణయ్యే కన్నవారి ముందు అంతలా ఒదిగిపోతే మరి ఏ పాటి వాళ్లమని మనం మన కన్నవారిపై అహంకారాన్ని చూపిస్తున్నాం? భగవద్గీతలోని కర్మయోగంలో ఒక రహస్యం ఉంది. మనిషి ఈ భూమిపైకి వచ్చేటప్పుడే కొన్ని రుణాలతో వస్తాడు. అందులో ముఖ్యమైనవి మాతృరుణం, పితృరుణం. మనం ఎన్ని జన్మలెత్తినా, ఎంత సంపద సంపాదించినా, కన్నవారికి బంగారం పూసినా వారి రుణాన్ని తీర్చుకోలేము. తల్లి మనకు సంస్కారాన్ని ఇస్తే తండ్రి మనకు రక్షణగా నిలుస్తాడు. లోకంలో ఎవరైనా సరే మనం ఓడిపోతే నవ్వుతారు, కానీ మనం ఓడిపోతే గుండెలు పగిలేలా ఏడ్చేది, మనం గెలిస్తే ఆనందంతో గెంతులేసేది కేవలం మన అమ్మా నాన్న మాత్రమే. అటువంటి వారిని బాధ పెట్టడం అంటే సాక్షాత్తు భగవంతుడిని శపించడమే అవుతుంది. కృష్ణుడు అంటారు, కన్నవారి నోటి నుండి వచ్చే దీవెన 100 నోముల ఫలం, వారి కంటి నుండి వచ్చే కన్నీరు వంశనాశనానికి హేతువు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు సరిగ్గా అన్నం పెట్టక వారిని చిన్నచూపు చూస్తూ, వారు మరణించిన తర్వాత ఘనంగా తిథులు ఇస్తూ పిండ ప్రదానాలు చేస్తుంటారు. బతికున్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టని వాడు చనిపోయాక గయకు వెళ్ళి పిండాలు పెడితే ఆత్మకు శాంతి కలుగుతుందా? అది ముమ్మాటికి లోక వంచన మాత్రమే. బతికుండగానే వారిని ప్రేమగా చూసుకోవటం, వారి ముసలితనానికి ఊతకర్రగా నిలబడటమే అసలైన శ్రాద్ధ కర్మ. నేటి సమాజంలో సాంకేతికత పెరిగింది, డబ్బు పెరిగింది, కానీ బంధాల పట్ల గౌరవం తగ్గింది. తల్లిదండ్రుల మాటలను ఎదిరించటం ఒక అలవాటుగా మారింది. కానీ కృష్ణ వచనం ప్రకారం నీవు ఎంత ఎదిగినా, ఏ స్థానంలో ఉన్నా నీ కన్నవారి కంటే నువ్వు గొప్పవాడివి కాలేవు. నీకు నడక నేర్పిన పాదాలకు వృద్ధాప్యంలో నడవటానికి శక్తి లేనప్పుడు నువ్వు వారి చేతిని పట్టుకోవాలి. నీకు మాట్లాడటం నేర్పిన పెదవులు ముసలితనంలో ఒకే మాటను 100 సార్లు అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. అదే నువ్వు భగవంతునికి సమర్పించే నిజమైన పూజ. శ్రీకృష్ణ పరమాత్ముడి వచనాలకు, ఆయన లీలలకు
నిదర్శనంగా నిలిచే ఒక సత్యమైన కథ మన పురాణాలలో ఉంది. ఆ భక్తుడి పేరే పుండరీకుడు. ఒకప్పుడు పుండరీకుడు అనే యువకుడు ఉండేవాడు. మొదట్లో అతను తన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తూ లోక సుఖాల వెనుక పరిగెత్తేవాడు. కానీ ఒక సాధువు ఉపదేశంతో అతనికి జ్ఞానోదయం అయ్యింది. ఈ సృష్టిలో కన్నవారిని మించిన దైవం లేదని అతను తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి తన తల్లిదండ్రుల సేవలోనే జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. వారికి స్నానం చేయించటం, అన్నం పెట్టడం, వారి పాదాలు వత్తటం ఇదే అతని నిత్య పూజ అయ్యింది. ఒకరోజు రాత్రి పుండరీకుడు అలసిపోయిన తన తల్లిదండ్రుల పాదాలను ఒత్తుతూ సేవ చేస్తున్నాడు. వారు అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో ఒక వింత వెలుగు ప్రసరించింది. సాక్షాత్తు వైకుంఠాధిపతి ఆ నల్లనయ్య శ్రీకృష్ణుడు మురళీధరుడై శంఖ చక్రాలతో పుండరీకుడి ఇంటికి వచ్చాడు. లోకాలను ఏలే ఆ పరమాత్ముడు స్వయంగా ఒక భక్తుడి ఇంటికి రావడం అంటే అది ఎంతటి మహాభాగ్యం. కృష్ణుడు చిరునవ్వుతో, పుండరీకా, నీ నిష్కలమైన సేవకు నేను ప్రసన్నుడనయ్యాను. నీకు ఏం వరాలు కావాలో కోరుకో అని అడిగాడు. కానీ అక్కడ ఒక విచిత్రం జరిగింది. అంతటి భగవంతుడు ఎదురుగా నిలబడినా పుండరీకుడు తన తల్లిదండ్రుల పాదాలు వత్తటం ఆపలేదు. ఎందుకంటే ఆ సమయంలో అతను చేతులు తీస్తే తన తల్లిదండ్రుల నిద్రకు భంగం కలుగుతుంది. అప్పుడు పుండరీకుడు దేవుడి వైపు కూడా చూడకుండా పక్కనే ఉన్న ఒక ఇటుకను వెనక్కి విసురుతూ ఇలా అన్నాడు: స్వామి, నువ్వు వచ్చావని నాకు తెలుసు. కానీ ప్రస్తుతం నేను నా ప్రత్యక్ష దైవాలైన నా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను. ఈ సేవ ముగిసే వరకు నువ్వు దయచేసి ఆ ఇటుకపై నిలబడి నిరీక్షించు అన్నాడు. సృష్టిని శాసించే ఆ జగన్నాథుడికి ఎదురుగా నిలబడి ఒక ఇటుకపై నిలబడు అని చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది? కానీ కృష్ణ పరమాత్ముడు ఆగ్రహించలేదు. పైగా ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. తల్లిదండ్రులపై పుండరీకుడికి ఉన్న భక్తిని చూసి మురిసిపోయిన ఆ కృష్ణయ్య 2 చేతులు నడుముపై పెట్టుకొని ఆ ఇటుకపైనే అలా నిలబడిపోయాడు. పుండరీకుడి సేవ పూర్తయ్యే వరకు దేవుడు వేచి చూశాడు. తర్వాత పుండరీకుడి కోరిక మేరకు ఆ కృష్ణ పరమాత్ముడు అదే రూపంలో ఆ ఇటుకపైనే అక్కడే కొలువై ఉండిపోయాడు. ఆ క్షేత్రమే నేటి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పండరీపురం. అక్కడ స్వామిని మనం విఠలుడు అని పిలుచుకుంటాం. చూశారు కదా, ముక్కోటి దేవతలు సైతం ఎవరి కోసం యుగాల తరబడి తపస్సు చేస్తారో ఆ శ్రీకృష్ణుడే కన్నవారి సేవలో ఉన్న భక్తుడి కోసం ఒక ఇటుకపై నిలబడి ఎదురు చూశాడు. తల్లిదండ్రుల సేవలో అంతటి శక్తి ఉంది. గుడిలో ఉన్న దేవుడు మనకు వరం ఇవ్వాలంటే ముందు మన ఇంట్లో ఉన్న అమ్మానాన్నల ముఖంలో సంతోషం ఉండాలి. వారిని పూజిస్తే ఆ పరమాత్ముడు మనకు దాసుడవుతాడు. ముగింపుగా ఒక చిన్న పరమ సత్యాన్ని తెలుసుకుందాం. మనం చేసే ఏ పుణ్యకార్యమైనా కన్నవారి ఆశీస్సులు లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మన ఇంట్లోని అమ్మను నాన్నను ఆనందంగా ఉంచితే ఆ కృష్ణ పరమాత్ముడు మన ఇంట్లోనే కొలువై ఉంటాడు. మన పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి మన తల్లిదండ్రులను మనం గౌరవించి చూపించడమే. ఎందుకంటే మనం చేసే పనులే మన పిల్లలు రేపు మన పట్ల చేస్తారు. అందుకే తల్లిదండ్రులను గౌరవిద్దాం. విన్నారు కదా ఆ శ్రీకృష్ణుని సందేశాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి వారితో పంచుకోండి. ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.